స్ట్రైట్‌గా ఒకే విషయం చెప్పాలి. ఈరోజు రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి పరిపాలన అవినీతి, లంచగొండితనం, అరాచకం, ఎమ్మెల్యేల దోపిడీ, మంత్రుల దోపిడీ, నాయకుల దోపిడీ, కల్తీ మద్యం దోపిడీ, ప్రభుత్వ భూముల దారాదత్తం దోపిడీ, ప్రభుత్వ పాఠశాలని గవర్నమెంట్ కాలేజీలను తీసుకెళ్ళి ప్రైవేటు పరం చేసేటువంటి పీపీపీ దోపిడీ, అమరావతి దోపిడీ, వాట్ నాట్. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో దోపిడీ లేని వ్యవస్థ అంటూ ఏదైనా ఉంది అంటే నాకు తెలిసినంత వరకు కనుచూపు మేరల్లో టార్చ్ లైట్ వేసి వెతికినా కూడా దొరకలేని ఒక్క శాఖ కూడా లేదు. ఆఖరికి ఎందుకు పనికిరాని పర్యావరణ శాఖలో కూడా వేల కోట్ల దోపిడీ జరుగుతోంది పవన్ కళ్యాణ్ సారథ్యంలో. రాష్ట్రంలో కొన్ని వేల ఎకరాల ప్రభుత్వ భూముల దోపిడీ జరుగుతుంది. నిన్న మొన్నటి నుంచి అద్భుతంగా చాలా చాలా అద్భుతంగా రాష్ట్ర ప్రభుత్వం మ్యానిపులేటెడ్ రాజకీయాలు మొదలుపెట్టింది. ఏమని? మొట్టమొదటిసారిగా టీసీఎస్ అనేటువంటి ఒక టాటా కన్సల్టెన్సీ సర్వీస్ అనే ఒక కన్సల్టెన్సీ సర్వీస్కి 900 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని కేవలం 99 పైసలకి అమ్మేయాలనేటువంటి ఒక ప్రయత్నం చేసింది. అంటే నారా లోకేషు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎంత టాక్టిక్స్ గేమ్ ఆడుతున్నారో రాష్ట్ర ప్రజలు ఒక్కసారి గమనించండి. నాకు తెలిసినంతవరకు ఒక ఎంప్లాయీ ఒక సాధారణమైనటువంటి బ్యాంక్ ఎంప్లాయీ కావచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు, లేకపోతే ఒక జడ్జి కావచ్చు, లేకపోతే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కావచ్చు, ఒక ఫ్లాట్ కొనుక్కుంటే లోన్ తీసుకొని నాకు తెలిసి 30 నుంచి 40 సంవత్సరాల పాటు తీసుకున్న దానికి మూడింతల డబ్బులు కట్టేటువంటి పరిస్థితి. అంటే ఒక ఎంప్లాయీ తన సర్వీస్లోకి ఎంటర్ అవ్వగానే ఒక గ్రూప్ 2 ఆఫీసరో లేకపోతే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన సర్వీసులోకి ఎంటర్ అవ్వగానే ఒక 30 లక్షలు 40 లక్షల రూపాయలు తీసుకొని ఒక అపార్ట్మెంట్ కొంటే అతను సర్వీస్ రిటైర్డ్ అయ్యేంత వరకు అంటే 30 సంవత్సరాల పాటు దానికి 3 టైమ్స్ మోర్ కట్టాల్సిన, అంటే 30కి 96 లక్షలు, ఇంచుమించుగా 66 లక్షల రూపాయలు ఎక్కువ డబ్బులు కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. తన రిటైర్మెంట్ వచ్చేటువంటి డబ్బులతోటి ఈఎంఐ క్లోజ్ అవుతుంది. నాకు తెలిసి ఇది కరెక్ట్. దీంట్లో నాకు ఎవరితో వినేవాళ్లతో అభిప్రాయ భేదాలు ఉంటే నేనైతే అనుకోవట్లేదు. ఖచ్చితంగా ఒక ఎంప్లాయీ తన జీవితంలో నిజాయితీగా, నిష్కల్మషంగా, ఎటువంటి తప్పు చేయకుండా మార్నింగ్ వెళ్ళిపోయి సాయంత్రం మార్నింగ్ క్యారేజ్ కట్టుకొని వెళ్ళిపోయి మధ్యాహ్నం ఒక అరగంట కూడా రెస్ట్ తీసుకోకుండా సాయంత్రం 7 గంటల వరకు బాస్ చెప్పే మాటలన్నీ విని కంప్లైంట్లన్నీ భరిస్తూ కష్టపడి సాయంత్రానికి ఇంటికి వచ్చి మళ్ళీ తెల్లవారే పొద్దున్నే 9 గంటలకల్లా ఆఫీస్లో ఉండి ఇంత వర్క్ చేస్తే సిన్సియర్గా చివరికి వచ్చేది మిగిలేది ఏంటంటే అప్పులు, ఒక ఫ్లాట్. కానీ మా గౌరవనీయులైనటువంటి ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, మంత్రి గారి అధ్యక్షతన జరిగేటువంటి దందాల్లో 2024 జూను 11వ తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా రమారమి 50,000 ఎకరాల ప్రభుత్వ భూమిని దారాదత్తం చేసి, నాకు తెలిసి మన లైఫ్ స్పాన్లో సామాన్యుడు ఒక ఎకరం పొలం కూడా కొనుక్కోలేని పరిస్థితి. 50,000 ఎకరాల ప్రభుత్వ భూముల్ని దారాదత్తం చేసినటువంటి ఆధారాలు, ఆ 50,000 ఎకరాల యొక్క ప్రభుత్వ భూమికి సంబంధించినటువంటి మొత్తం వ్యవహారం ఈరోజు మీ ముందు, రాష్ట్ర ప్రజల ముందు నేను ఆధారాలతో సహా సమర్పిస్తాను. ఎందుకంటే ఒక సామాన్యుడికి దొరకని న్యాయం, ఒక సామాన్యుడికి దొరకని, ఒక మిడిల్ క్లాస్ మ్యాన్కి దొరకని ఒక 2 సెంట్ల ఇల్లు, ఒక సామాన్యుడికి దొరకని ఒక ఎకరం పొలం, వేల ఎకరాలు మీరు కార్పొరేట్ కంపెనీలకి ఎలా దారాదత్తం చేసి రాష్ట్ర ప్రభుత్వ సొమ్ముని, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాని దుర్మార్గుల పాలిట చేసి ఈరోజు మీరు మా పరిపాలన అద్భుతమైన పరిపాలన, మేము సంపద సృష్టిస్తాము, సంపద సృష్టించి రాష్ట్ర ప్రజలకి మేము అద్భుతమైనటువంటి ప్రభుత్వ పథకాలు ఇస్తామని మోసం చేసి కళ్ళబుల్లి మాటలు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి మీరు రాష్ట్ర ప్రజల ముందు దోషులుగా నిలబడి తీరాల్సిందే, ఖచ్చితంగా తీరాల్సిందే. రాష్ట్ర ప్రజల ముందు మీ ముగ్గురు కూడా చేతులు కట్టుకొని 2029 సంవత్సరంలో మేము తప్పు చేశాము, మమ్మల్ని క్షమించండి అని చెప్పిన క్షమాపణకి అర్హత లేని మిమ్మల్ని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాల్సిందే రాష్ట్ర ప్రజలు. ఎందుకు కొట్టకూడదండి?
మీరు చేసేటువంటి దుర్మార్గాలు, మీరు చేసేటువంటి దోపిడీ మీ ఎమ్మెల్యేలే బహిరంగంగా చెప్తున్నారు. మీ ఎమ్మెల్యేలే బహిరంగంగా చెప్తున్నాడు. వాడు నిన్న తిరువూరు ఎమ్మెల్యే చెప్తున్నాడు. తిరువూరు ఎమ్మెల్యే నిన్న బహిరంగంగా వీడియో రిలీజ్ చేశాడు. ఏమని మాట్లాడుతున్నాడు తిరువూరు ఎమ్మెల్యే? విజయవాడకు సంబంధించినటువంటి కేసుని నాని ఇక్కడ మైనింగ్ వ్యాపారం చేస్తున్నాడు, ఇసుక వ్యాపారం చేస్తున్నాడు, మద్యం వ్యాపారం చేస్తున్నాడు, డబ్బులకి పోస్టులకు అమ్ముకుంటున్నాడు, దోచుకు తింటున్నాడు, విజయవాడ ఎంపీ ఆఫీస్లో కూర్చొని మొత్తం వ్యవహారం దందాలు చేస్తున్నాడు అంటే మీ ఎమ్మెల్యే చెప్పిన దానికి మీరు ఏం సమాధానం చెబుతారు? కనీసం వాడిని పిలిచి ఎక్స్ప్లెనేషన్ కూడా కాల్ఫర్ చేయాలి. అదే ఎమ్మెల్యే బెల్ట్ షాపులు పట్టుకుంటూ మన నా 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 ఒక్కొక్క గ్రామంలో 40కి పైగా బెల్ట్ షాపులు అనధికారికంగా నడుపుతున్నారు 4 మండలాల్లో అని చెప్తే కనీసం వాడిని పిలిచి ఎక్కడ జరుపుతున్నారన్న మాట మాట్లాడాలి. మీరు మీ ఎమ్మెల్యేలు బహిరంగంగా కోట్ల రూపాయలు దోచుకొని అక్రమ మద్యం చేస్తుంటే కనీసం మాట్లాడటంలా మీ కూటమి నాయకులు, భారతీయ జనతా పార్టీ మాట్లాడటంలో, తెలుగుదేశం పార్టీ మాట్లాడట్లా, జనసేన కార్యకర్తలు మాట్లాడట్లా, జనసేన పార్టీ నాయకులు మాట్లాడట్లా. దేనికోసం మీ ముగ్గురికి అధికారం ఇచ్చారు? రాష్ట్ర ప్రజలను దోచుకు తినమని ఇచ్చినారా? మద్యాన్ని కల్తీ మద్యం తయారు చేసినారా? కల్తీ మద్యం గురించి ఈ రోజు వరకు నోరు ఇప్పలేదు ఉప ముఖ్యమంత్రి గారు. కల్తీ మద్యం గురించి ఒక్క మాట మాట్లాడలేదు ఈరోజు, నోరు ఇప్పలేదు ముఖ్యమంత్రి గారు. కల్తీ మద్యం గురించి ఈరోజు ఒక్క మాట మాట్లాడలేదు నారా లోకేష్ అనధికారిక ముఖ్యమంత్రి గారు. మీరు ఈ రాష్ట్రంలో మీ యొక్క నాయకులకి కుటీర పరిశ్రమలు ఇచ్చి కల్తీ మద్యం తయారు చేయమని చెప్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో కుటీర పరిశ్రమలు పెట్టి ఇసుక మద్యం ధారాతత్వంగా ఇష్టం వచ్చినట్టు డబ్బుల్ని దోచుకొని ప్రజల్ని, ఆరోగ్యాన్ని, ప్రజల సంపదని దోచుకుపోతున్నారు. మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు అంటే 15 సంవత్సరాలు మా కూటమి ప్రభుత్వం కలిసి ఉండాలి. ఎందుకు కలిసి ఉండాలి? మీ కూటమి ప్రభుత్వం అంటే ప్రజలను దోచుకోవటానికి కలిసి ఉండాలి. ప్రజల సొమ్ములను దాచుకోవటానికి, ప్రజల సొమ్ములను దాచుకోవటానికి కలిసి ఉండాలి. ప్రజల సొమ్ములతోటి విహారంగా విచ్చలవిడిగా చార్టర్ ఫ్లైట్లో తిరగటానికి, పెద్ద పెద్ద స్పెషల్ ఫ్లైట్లో తిరగటానికి, మీరు దోచుకున్న డబ్బును దాచుకోవటానికి కంపెనీలు తీసుకొస్తున్నామని విదేశాలు వెళ్ళి అక్కడ ఫారెన్ టూర్లు చేయడానికి మాత్రమే మీ యొక్క రాష్ట్ర అధికారం పరిపాలన కావాలి. కానీ రాష్ట్ర ప్రజల యొక్క సంపద గురించి కానీ, రాష్ట్ర ప్రజల యొక్క ఆరోగ్యం గురించి కానీ, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గురించి కానీ, యువత భవిష్యత్తు గురించి కానీ నయా పైసా సంబంధం లేకుండా ఏ విధంగా మాట్లాడకుండా కూర్చునేటువంటి భోగ ప్రభుత్వం, గుడ్డి ప్రభుత్వం మీ కూటమి ప్రభుత్వం. ఎందుకు మీకు అధికారం ఇచ్చారు ప్రజలు? ఈ అధికారంతో మీరేం చేస్తున్నారు? అధికారంతో వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, గత 3, 4, 5 ఒక వారం 10 రోజుల నుంచి గూగుల్ కంపెనీ వచ్చేసింది. రాష్ట్రానికి గూగుల్ కంపెనీ వచ్చేసింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వచ్చేసింది. నెంబర్ 3 కాగ్నిజెంట్ కంపెనీ వచ్చింది. రాష్ట్ర ప్రజలకి నేను ఒక విన్నపం చేస్తున్నా. టాటా కన్సల్టెన్సీ సర్వీస్కి 1100 కోట్ల రూపాయల భూమిని 99 పైసలకు ఇచ్చారు. 21 ఎకరాలు. విశాఖపట్నంలో ఒక పేదవాడు ఇల్లు కట్టుకుంటే 1 సెంటు స్థలం ఇవ్వని మీరు టాటా కన్సల్టెన్సీ సర్వీస్ లాంటి కంపెనీకి 1100 కోట్ల రూపాయల కంపెనీకి 1 రూపాయికి మీరు భూమి అమ్మేశారు అంటే, ఏది ఒక్క ఇటుక రాయి వేయకుండా, అసలు కంపెనీ స్టార్ట్ చేయకుండా, కంపెనీ కనీసం ఒక్క ఎంప్లాయీని కూడా రిక్రూట్ చేయకుండా, అసలు కంపెనీ ఎక్కడ సెటప్ చేద్దాము, ఏ విధంగా సెటప్ చేద్దాము, కనీసం కంపెనీ ప్రతినిధులు ఇక్కడికి వచ్చి చూసి మాట్లాడి ఇక్కడ కంపెనీ పెడదామని ఆలోచన లేకుండా, వాళ్ళు ఎక్కడో సిడ్నీలో కూర్చుంటే, వాళ్ళు ఎక్కడో అమెరికాలో కూర్చుంటే, వాళ్ళు ఎక్కడో ఢిల్లీలో కూర్చుంటే 1100 కోట్ల రూపాయల భూమిని దారాదత్తం చేసి పడేసి సేల్ డీడ్ రాసేసేసి మీకు మాకు టాటా కన్సల్టెన్సీ సర్వీస్ వచ్చేసింది. ఎప్పుడు వచ్చిందయ్యా? ఎవరికి తెలియదు. ఎన్ని కంపెనీలు పెట్టా, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారయ్యా? ఎవరికి తెలియదు. అసలు పెడతారా లేదా అది కూడా తెలియదు. మరి ఎందుకు 1100 కోట్ల రూపాయల భూమి ఇచ్చేశారు? ప్రజలకి ఉద్యోగాల కల్పన జరగాలి కాబట్టి. ఉద్యోగాల కల్పన జరుగుద్దా? రేపొద్దున జరగకపోతే సేల్ డీడ్ పరిస్థితి ఏంటి? గప్చుప్ సంబారపడి దాని గురించి ఎవరు మాట్లాడదు. ఈవెన్ హైకోర్టు కూడా చెప్తుంది, అవునండి 1100 కోట్ల రూపాయల భూమి ఇస్తే తప్పేంటుందా? ఎవరి సొమ్ము అది? ప్రజల సొమ్ము. రేపు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇక్కడ కంపెనీ పెట్టకూడదు అనుకుంటుంది. అప్పుడు ఏమైపోతుంది? సేల్ డీడ్ రాసింది ఏమైపోతుంది? ఆ సేల్ డీడ్ తీసుకెళ్ళి బ్యాంకులో తాకట్టు పెడి 1000 కోట్లు
900 కోట్ల రూపాయలకి 450 కోట్ల రూపాయలు లోన్ తీసుకొని ఆ డబ్బు తీసుకొని వెళ్ళిపోతారు. ఎవరు మాట్లాడతారు? ఇప్పటి వరకు రాష్ట్రంలో ఇన్ని 1,60,000 ఎకరాలు ప్రభుత్వ భూమిని దారాదత్తం చేశారు కంపెనీలకి. ఎన్ని కంపెనీలు పెట్టారు? ఎన్ని కంపెనీలు పెట్టారు? ఎన్ని కంపెనీలు గ్రౌండింగ్ అయినాయి? ఎన్ని కంపెనీలు కమర్షియల్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసినాయి? ఎన్ని కంపెనీలు ఈ రాష్ట్రంలో ఉద్యోగాల కల్పన చేసినాయి? ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం 2014 నుంచి ఈ రోజు వరకు కూడా 1,40,000 ఎకరాలు ప్రభుత్వ భూమిని కంపెనీలకు దారాదత్తం చేస్తే కనీసంగా 10% కూడా వాటిలో గ్రౌండింగ్ చేయకుండా మొత్తం భూములందరినీ దారాదత్తం చేస్తే ఏ ప్రభుత్వాలు మాట్లాడుతున్నాయి? ఏ కూటమి ప్రభుత్వం మాట్లాడుతుంది? ఏ పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం భూములు బదలాయించేటువంటి ఒక దుర్మార్గమైన కార్యక్రమానికి డిప్యూటీ చైర్మన్ నువ్వు. డిప్యూటీ చైర్మన్ పవన్ కళ్యాణ్, చైర్మన్ ముఖ్యమంత్రి. మీరు రాష్ట్ర ప్రభుత్వ యొక్క సంపదని వాటాలు వేసుకొని దోచుకుంటుంటే నీకు 70%, నాకు 20%, నీకు 10%. అధికార పదవుల్లో 70, 20, 1, 10. డబ్బులు దోచుకోవటంలో 70, 20, 10. పదవుల పెంపకంలో 70, 20, 10. ప్రజలను దోచుకోవటంలో, దాచిపెట్టుకోవటంలో, అధికారంలో, పోస్టింగుల్లో, డబ్బు సంపదలో, మద్యం వాటాల్లో, మైనింగ్ వాటాల్లో, ఇసుక వాటాల్లో, ప్రభుత్వ అధికారులని ట్రాన్స్ఫర్ చేసే విషయంలో